మీరే ఒక్కసారి సార్ మీకు మీరే కూర్చొని ఆలోచించుకొని మీరిచ్చిన 6 హామీలు 13 గ్యారంటీలు ముందేసుకొని ఏమేమి అయినాయి ఒక్క దాంట్లో అయినా మనం 100% చేసామా? ఒక ఫ్రీ బస్ చేసామా? సరిగా లేదు. ఒక రుణమాఫీ చేసామా? సరిగా లేదు. రైతు భరోసా ఇస్తున్నామా? సరిగా లేదు. సన్నబియ్యం ఇస్తున్నామా? సరిగా ఇవ్వట్లేదు. స్కూటీలు ఇచ్చామా? ఇవ్వలేదు. తులం బంగారం ఇచ్చామా? ఇవ్వలేదు. గృహలక్ష్మి పథకం మీద 200 యూనిట్లో ఉచిత కరెంట్ ఇస్తున్నామా? ఇవ్వలేదు. ఒక్కటి మీరే చెప్పండి, ఒక్కటి. పోనీ మీరు రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా ఉన్నారు, కలిపారా? అది లేదు. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ మీద, లేకపోతే ధరణి మీద, కాళేశ్వరం మీద మేము రాగానే అరెస్ట్ చేస్తా ఉన్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు, చేశారా? అది లేదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం పేదవాళ్ళ భూములు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు, లేకపోతే బీసీ వాళ్ళ భూములు మొత్తం ధరణి పేరుతో బీఆర్ఎస్ కొల్లగొట్టింది, మేము రాగానే తిరిగి తీసుకొస్తామని చెప్పారు, తీసుకొచ్చారా? కనీసం గుంట భూమి తీసుకొచ్చారా? అది లేదు. ఏం చేశారు సార్ మీరు? తెలంగాణ దేశంలో నెంబర్ 1 అవసరంలా, రాష్ట్రంలో మీరు ఏం చేశారు చెప్పండి ఫస్ట్. ఏ విధంగా దేశంలో నెంబర్ 1 అయితే పోనీ మీరు చెప్పండి ఫస్ట్. ఏ విధంగా? ఒక్కటంటే ఒక్కటి, పూర్తి తెలంగాణ మొత్తం సమస్యల వలయంలో ఇరుక్కుపోయింది.